అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అయితే దిమాగ్ లేదబ్బా, మట్టి తెచ్చి వాళ్ళ ముందల పెట్టిన ఇన్ని పైసలు ఇస్తే ఆ పెండకు కూడా బంగారం అని ప్రమోట్ చేస్తారు, ఆ మట్టిని కూడా బంగారం అని ప్రమోట్ చేస్తారు. బాగా అట్రాక్ట్ అయ్యే డ్రెస్సెస్, న్యూ డ్రెస్సెస్, సెక్సీ డ్రెస్సెస్, షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని ప్రమోట్ చేస్తారనమాట. నీకు ఇష్టం ఉన్న అమ్మాయితో కేవలం 5 రూపాయలకే మాట్లాడవచ్చు. 500 రూపీస్. జాకెట్ రిమూవ్ చేసిన తర్వాత లోపల ప్రైవేట్ బ్రా ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయాలంటే 1000 రూపాయలు. న్యూడ్ కాల్ మాట్లాడాలంటే 5000. సో నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే అడుగుతున్నా, డబ్బుల కోసం మీరు పెండ్ అయినా తింటారా? ఒక ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని మూతి మొహం అటు తిప్పి కొంచెం మంది ఫాలోవర్స్ రాగాలి ఇలాంటి అడ్డమైన యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. మొత్తం బలి తగ్గించి వచ్చేసి ఏదైతే అదైతుంది, మా సామాన్లు చూపించుకుందాము, ప్రమోట్ చేద్దాము, మమ్మల్ని చూసి వస్తారు అని చెప్పేసి నేనైతే ఫ్రెండ్స్ చేసుకున్నా. అంటే దానికంటే పని పాట లేదు. వాళ్ళు ఎంతో కష్టపడితే రోజు మొత్తం 500 సంపాదిస్తారు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మాట్లాడతారు, బిజినెస్ మాటలు మాట్లాడతారు అన్నమాట. సూసైడ్ వరకు వెళ్ళాడు అబ్బాయి. లాస్ట్ కి అబ్బాయి ఎందుకు ఇలా అయ్యాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ సంసారం ఇదంతా. డబ్బులు సంపాదించుకుంటారు, క్రియేటర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు. ఆ అబ్బాయి మొత్తం లైఫ్ నాశనం చేసుకున్నాడు, చనిపోయాడు, కంప్లీట్లీ చనిపోయాడు. ఎందుకంటే దాంట్లో ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాడు. సో దయచేసి ఈ యాప్లను కూడా బ్యాన్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు 500 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే న్యూడ్ కాల్ మాట్లాడొచ్చు, అమ్మాయిలతో న్యూడ్ కాల్ మాట్లాడొచ్చు, అమ్మాయిలతో నైట్ మొత్తం మాట్లాడొచ్చు, అమ్మాయిల్ని పిలిచి కలిసి మాట్లాడొచ్చు, మీరు అమ్మాయిలతో డేటింగ్ కూడా చేయొచ్చు అని తెలుసా? సో ఇదంతా కూడా ఒక స్కామ్ అన్నమాట. సో అదేంటంటే ఫ్రెండ్ యాప్, కనెక్ట్ యాప్, టాంగో యాప్, దోస్త్ యాప్. సో స్పెషల్లీ ఈ యాప్స్ ని నేను ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి మంచి అందమైన అమ్మాయిలతో, ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఈ యాప్లను మొత్తం ప్రమోట్ చేస్తూ అవతల వాళ్ళ జీవితాలంతా నాశనం చేస్తారు. సో నేను ఈ రోజు ఈ న్యూస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒక సీరియస్ రీజన్ ఉందండి. ఒక క్యాబ్ డ్రైవర్ కోల్కతాలో తను ఫ్యామిలీకి దూరం ఉంటుండ అనమాట. సో ఇది ఊకే యాడ్స్ వస్తుంటే మనోడు ఇన్స్టాల్ చేసుకున్నాడు, ఏది కనెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దాంట్లో 5 రూపీస్ తో లాగిన్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. 5 రూపీస్ తో మనోడు దాంట్లో లాగిన్ అయిండు. లాగిన్ అయిన తర్వాత 3 minutes కాల్ టైమింగ్ అనమాట. అందులో ఏ అమ్మాయి ఎత్తుతుందో తెలియదు, ఏ ఆంటీ ఎత్తుతుందో తెలియదు, లేకపోతే ఏఐ ఎత్తుతుందా, వాళ్ళ ఎంప్లాయీ ఫోన్ ఎత్తుతారా తెలియదు, కానీ అవతల అమ్మాయి అయితే మాట్లాడుతుంది. సో వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే డైరెక్ట్ మాట్లాడతారు, నువ్వు ఏడున్నావు, నీ ఏజ్ ఎంత, నీ పేమెంట్ ఎంత, సో ఈ టైంలో ఫోన్ చేసినావుగా, ఏడికి పోదాం, ఏం చేద్దాం, ఇట్లాగా డైరెక్ట్ బిజినెస్ మాటలు మాట్లాడతారు అనమాట. సో అబ్బాయి దాంట్లో అట్రాక్ట్ అయిపోయి ఎవ్రీ మినిట్ కి 15 రూపీస్ తీసుకుంటారు దాంట్లో మాట్లాడడానికి. సో అలా ఒక్కొక్క నిమిషానికి ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఒక్కొక్క యాప్ ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. సో నేను ఇప్పుడు చెప్తుంది కనెక్ట్ యాప్ గురించి. సో కనెక్ట్ యాప్ లో ఇది జరుగుతుంది అనమాట. సో అమ్మాయిలు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేసిన, తనకు వచ్చిన డ్యూటీ చేసిన అమౌంట్ అంతా కూడా ఆ యాప్ లోనే పెట్టేస్తున్నాడు. సో లాస్ట్ వస్తే కార్ అమ్ముకున్నాడు, సూసైడ్ వరకు వెళ్ళాడు అబ్బాయి. లాస్ట్ కి అబ్బాయి ఎందుకు ఇలా అయ్యాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనెక్ట్ యాప్ లో ఉన్న డబ్బులన్నీ పెట్టేసి అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అని తెలిసింది. దాంట్లో ఒక అమ్మాయికి సీరియస్ గా జెన్యున్ గా లవ్ చేసిండు. సో మళ్ళీ అమ్మాయి కనెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ కాల్స్ చేస్తున్నాడు అంటే అమ్మాయి కనెక్ట్ అవ్వలేదు. సో అలా ఆ అబ్బాయి మొత్తం లైఫ్ నాశనం చేసుకున్నాడు. సో రెండో విషయం వచ్చేసి, ఇది ఫ్రెండ్ యాప్ వల్ల ఉత్తరప్రదేశ్ లో ఒక అబ్బాయి చనిపోయాడు, కంప్లీట్లీ చనిపోయాడు. ఎందుకంటే దాంట్లో ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాడు, అమ్మాయి మళ్ళీ కలిసింది, మాట్లాడింది, మనం పెళ్లి వరకు వెళ్దాం అనుకున్నారు. సో ఆ అబ్బాయి బాగా డీప్ లోకి తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకుందాం అనే దాకా తీసుకొచ్చింది. లాస్ట్ వస్తే అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది. ఆ అమ్మాయి కూడా సేమ్ యాజ్ యూజువల్ అన్నిట్లో బ్లాక్ చేసేసింది. అబ్బాయి అనేది చనిపోయింది అనమాట. సో ఈ న్యూస్ చాలా మందికి తెలియదు అనుకుంటే ఇప్పుడే వైరల్ అవుతుంది. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తా, చూడండి మీరు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లలు, సో నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లల చేతిలో కూడా మొబైల్ ఉంది ఇవాళ రేపు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, చిన్న పిల్లల దగ్గర ఫోన్లు ఉంటాయి, వాళ్ళు టైం పాస్ చేస్తుంటారు. సో ఇలాంటి యాప్లు వస్తే స్టూడెంట్ మీద ఎలాంటి ప్రభావాలు పడతాయి అనేది మీరే ఆలోచించుకోండి. అలాగే చిన్న పిల్లలు కూడా ఉంటారు. సో దయచేసి ఇలాంటి యాప్ ని ప్రమోట్ చేయొద్దు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అయితే దిమాగ్ లేదబ్బా, పెండ తెచ్చి వాళ్ళ ముందల పెట్టినా, మట్టి తెచ్చి వాళ్ళ ముందల పెట్టినా ఇన్ని పైసలు ఇస్తే ఆ పెండకు కూడా బంగారం అని ప్రమోట్ చేస్తారు,
ఆ మట్టిని కూడా బంగారం అని ప్రమోట్ చేస్తారు. మీరు ఒక వస్తువు కానీ యాప్ కానీ అది ప్రమోట్ చేసేటప్పుడు మీ లైఫ్ వరకే మీరు చూసుకోకండి. నాకు డబ్బులు వస్తున్నాయిగా చాలు, ఎవడేమైపోతే అని కాదు. మిమ్మల్ని అంతమంది ఫాలో అవుతున్నారంటే మీ కంటెంట్ నచ్చో, మీ జెన్యూనిటీ నచ్చో ఫాలో అవుతున్నారు. మీ ఫాలోవర్స్ కి మీరే వాళ్ళకి తీసుకెళ్లి నట్టెట్లో ముంచుతున్నారు, వాళ్ళకి తీసుకెళ్లి ఒక ఊబిలో పడేస్తున్నారు. మీ స్వార్థం కోసం, మీ డబ్బుల కోసం అవతలి వ్యక్తి జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. సో నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే అడుగుతున్నా, డబ్బుల కోసం మీరు పెండైనా తింటారా? పెండైనా తింటారు, ఏదైనా సరే ప్రమోట్ చేస్తారు. అంటే ప్రమోట్ చేసే ముందు మీకు ఎథిక్స్, మోరల్ థింగ్స్ ఇవేం లేవా మీకు? అంటే ఏది పడితే అది ప్రమోట్ చేస్తారు. మీకు డబ్బులు ఇస్తే కొంచెమన్నా సెన్స్ ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్స్ కి. అంటే వాళ్ళు ఎట్లా తయారైపోయారంటే మాకు డబ్బులు వస్తే చాలు, అది న్యూడ్ యాపా, మంచి యాపా, పనికొచ్చే యాపా, పనికిరాని యాపా ఏది చూడట్లేదు. సో దయచేసి కొంచెము అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరైనా ఉంటే మీరు ఏదైనా ప్రమోట్ చేసే విషయం వస్తే అది ఏంటి, జనాలకి యూజ్ అవుతుందా లేదా, దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారా అనేది కొంచెం మీరు గ్రహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ యాప్లలో అన్నిటికంటే ఒక స్పెషల్ యాప్ ఉంది, దాని గురించి నేను వీడియో చూపిస్తా. అదేదో కాదు, టాంగో యాప్. ఇది ఇంకా హైలైట్ యాప్, వీటన్నిటికీ కింగ్ అనమాట అది. సో కొన్ని ప్రమోషన్ వీడియోలు నేను ప్లే చేస్తాను చూడండి. అది ఎట్లుందంటే, ప్రమోషన్ చేసే విధానం ఎట్లుందంటే, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో బాగా అట్రాక్ట్ అయ్యే డ్రెస్సెస్, న్యూ డ్రెస్సెస్, సెక్సీ డ్రెస్సెస్, షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని ప్రమోట్ చేస్తారనమాట. వాళ్ళ ముఖానికి అంత అందంగా ఉండే సీనే లేదు. కొన్ని మన ఫిల్టర్లు యాడ్ చేస్తారు, కొంచెం మేకప్ వేసుకుంటారు. వాళ్ళ ముఖాలకి మన బాయ్స్ కొంతమంది జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి, సరే యాప్ ఇన్స్టాల్ చేయకపోయినా పర్లేదు, ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రమోట్ చేసే విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. నీకు ఇష్టం ఉన్న అమ్మాయితో కేవలం 5 రూపాయలకే మాట్లాడవచ్చు. ఇది కనెక్ట్ యాప్ ప్రమోషన్ అన్నమాట. సో జస్ట్ 5 రూపాయలకే మీకు నచ్చిన అమ్మాయితో మాట్లాడమన్నారు కదా. సో చాలా మంది 5 రూపాయలే కదా, పోతే పోనీ చూద్దాం ఎట్లుంటది అంటారు. కానీ 5 రూపాయలని ఎప్పుడైతే థింక్ చేస్తారో అప్పుడే మీరు వాళ్ళ వలలో పడ్డట్టు అనమాట. సో 5 రూపాయల కాన్సెప్ట్ చెప్తా వినండి మీకు. సో ఇట్లా అమ్మాయిల ఐడీలు ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఈ అమ్మాయిల ఐడీలు అనమాట. ఇక్కడ చూడండి, సంధ్య, హసీనా, కోతి, సంథింగ్ ఏవేవో ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఇగోండి, ఇది వాళ్ళ లిస్ట్ ప్రైస్ అనమాట. ఇవన్నీ వాళ్ళ ఆఫర్ ప్రైజెస్. మీకు ఇంకోటి చూపిస్తా దీంట్లో. ఇలా ఒక అమ్మాయితోని మీరు 5 రూపీస్ లో కనెక్ట్ అయిన వెంటనే 3 మినిట్స్ వాళ్ళు టాక్ టైం ఇస్తారు అన్నాడు. 3 మినిట్స్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఇది. మీరు అమ్మాయితో ఇంకో 3 మినిట్స్ మాట్లాడాలనుకుంటే 15 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 5 మినిట్స్ మాట్లాడాలనుకుంటే 25 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 మినిట్స్కి 50 రూపీస్. సో ఈ విధంగా ఉందన్నమాట వాళ్ళ ప్రమోట్. ఫస్ట్ అయితే 5 రూపాయలు అని చెప్తారు, 5 రూపాయలుగా పోతే పోనీ దాని లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత సో ఇలా స్టక్ అయిపోతారు అనమాట. అండ్ వాళ్ళు ఎట్లా భయపెడతారు తెలుసా, మీరు కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, తొందరగా రీఛార్జ్ చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇది చేసుకోలేరు అనుకోండి, ఇమీడియట్లీ వాళ్ళది ఇంకొక ఫాండ్ ఉంటుంది. ఎట్లా, వాళ్ళ కాల్ అంతా అయిపోయిన తర్వాత ఇక వీడు రీఛార్జ్ చేసుకోవట్లేదు అని తెలిస్తే వాళ్ళు ఒక మిస్ కాల్ ఇస్తారు. ఒక అందమైన అమ్మాయి నంబర్ తో మిస్ కాల్ ఇస్తారు, కట్ అయిపోతుంది. సరే ఇది ఊకే మిస్ కాల్ వస్తుంది, మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాడు మనోడు. సో ఈ విధంగా ఉంది ప్రమోట్. అయితే మొత్తం ఎట్లా అంటే అమ్మాయిలనంటే, ఈ ప్రమోట్ చేసే అమ్మాయిలకు కూడా నాకు తెలిసి ఫ్యామిలీలు ఉండవు అనుకుంటా, అమ్మ నాన్న ఉండరు అనుకుంటా, అక్క చెల్లెలు ఉండరు అనుకుంటా, అన్నదమ్ములు ఉండరు అనుకుంటా. మొత్తం బలి తగ్గించి వచ్చేసి ఏదైతే అదైతుంది, మా సామాన్లు చూపించుకుందాము, ప్రమోట్ చేద్దాము, మమ్మల్ని చూసి వస్తారు అని చెప్పేసి. సో కొంచెమన్నా మీకు ఎథిక్స్ అనేది ఉండాలి ఒక బ్రాండ్ ప్రమోట్ చేసేటప్పుడు. ఇగోండి ఇంకోటి చూడండి. నేనైతే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసి నా ఫ్రెండ్స్ తో చాలా బిజీ అయిపోయాను. సో దీనివల్ల ఉపయోగం ఏంది నాకు అర్థం కాలేదు. నేనైతే ఫ్రెండ్స్ చేసుకున్నా అంటే దానికంటే పని పాట లేదు, అది ఫ్రెండ్స్ కావాలనుకుంటుంది, బాగా తిండి తిని పెయ్యి అంతా దూలెక్కి ఉంది అది. సో దానికి ఫ్రెండ్స్ కావాలి. ఇప్పుడు ఆ యాప్ ప్రమోట్ చేసినందుకు ఎంత లేదన్న దానికి మినిమం 20 to 30,000 ఇచ్చుంటారు 30 సెకండ్ వీడియోకి. సో ఆమె పంట వండింది 30,000 అంటే ఇవాళ రేపు ఒక నెల మొత్తం సంపాదించలేరు కొంతమంది 30,000. కొంతమంది షాప్ లో పని చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రోడ్ మీద పని చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడితే రోజు మొత్తం 500 సంపాదిస్తారు. 500 అంటే నెలకి 15,000. అంటే వాళ్ళు నెల మొత్తం కష్టపడాలి, 12 గంటలు ఇంట్లో బయటకు వదిలేసి రోడ్ల మీద. సో వీళ్ళు చూడండి, జస్ట్ ఒక ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని మూతి మొహం అటు తిప్పి కొంచెం మంది ఫాలోవర్స్ రాగాలి ఇలాంటి అడ్డమైన యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి గవర్నమెంటే నిర్ణయించుకోవాలి. సో ఇది వచ్చేసి ఈ అమ్మాయి చూడండి, జస్ట్ ఆ యాప్లల్లో ఎక్స్పోజింగ్ చేసి ఎన్ని డబ్బులు సంపాదించిందో మీరు నమ్ముతారా? వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి. Points कमाए हैं, that translates to some 8 lakhs rupees in 2 months, which is like a good thing, I think. 8 लाख 2 मंथ में? हाँ. జస్ట్ 2 నెలల్లో 8 లక్షలు సంపాదించిందంట అక్క. టాంగో యాప్ గురించి చెప్తున్నాను నేను. టాంగో యాప్లో వెళ్ళి ఏం చేస్తారు తెలుసా, వీళ్ళ ఎక్స్పోజింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో టాంగో యాప్ విషయానికి వస్తే, టాంగో యాప్ గురించి నేను చెప్తా వినండి. సో టాంగో యాప్ వచ్చేసి ఇది అనమాట. సో సింబల్ ఇలా ఉంటుంది. టాంగో యాప్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు దాంట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లైక్ 500, 1000, 2000, 5000, 1 lakh అనేది దాంట్లో లిమిట్ లేదనమాట, అన్లిమిటెడ్ అది. సో మీరు దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీ డబ్బుల్ని కాయిన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కాయిన్స్ లో కన్వర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ జాకెట్ రిమూవ్ చేయాలంటే 500 రూపీస్,
జాకెట్ రిమూవ్ చేసిన తర్వాత లోపల ప్రైవేట్ బ్రా ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయాలంటే 1000 రూపాయలు, న్యూడ్ కాల్ మాట్లాడాలంటే 5000, న్యూడ్ కాల్ ఏం లేకుండా. మరి కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ న్యూడ్ కాల్ మాట్లాడాలంటే 10,000 రూపీస్. ఒకవేళ వీడియో కాల్లోనే మీరు ఏదైనా చేయాలి, వాళ్ళు చెప్పిందల్లా మీరు చేయాలనుకుంటే యాప్లో ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిరో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఉన్న అమ్మాయి, వీడియో కాల్లో ఉన్న అమ్మాయి చేయాలంటే దానికి ఒక ప్రైజ్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ సంసారం ఇదంతా. సో దీంట్లో ఒక అమ్మాయి న్యూడ్ కాల్ మాట్లాడే కాస్ట్ ఎంతనో తెలుసా? జస్ట్ 1 minute కి 10,000 రూపీస్. జస్ట్ 1 minute కి 10,000 రూపీస్ న్యూడ్ కాల్ ప్రైజ్ అన్నమాట. సో ఈ విధంగా యాప్స్ వెళ్తా ఉన్నాయి. సో ఇలాంటి యాప్లని ప్రతి ఒక్కరి చేతిలో, చిన్నోళ్ళ చేతిలో, పెద్దోళ్ళ చేతిలో మొబైల్ ఉంది. సో వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నా క్వశ్చన్ అనమాట. దెన్ ఇంకొక విషయం వచ్చేసి, మహారాష్ట్రలో ఏం జరిగిందంటే ఒక 10th క్లాస్ అబ్బాయి మొబైల్ తీసుకున్నాడు. మొబైల్లో ఇలా స్క్రోల్ చేస్తుంటే ఇప్పటిదాకా నేను చూపించిన ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ అన్ని కూడా ఆన్ స్క్రీన్ ప్లే అయినాయి అనమాట. మీరు ఒక అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారా? జస్ట్ ఇంతే అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే అమ్మాయితో మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, గర్ల్ ఫ్రెండ్ చేసుకోవచ్చు అనేది ఒక మ్యాటర్ మాత్రమే విన్నాడు అబ్బాయి. విన్న తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ అమ్మ నాన్న దాచిపెట్టుకుంటారు కదా డబ్బులు, అవి అన్ని తీసుకొచ్చి ఫోన్ పేలో వేయించుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. సో అబ్బాయి అలా ఎడిక్ట్ అయిపోయి ఫైనల్ గా ఏం చేసిండో తెలుసా? అబ్బాయి గురించి చెప్తే నిజంగా మీరు చాలా షాక్ అయిపోతారు. లాస్ట్ వస్తే వాళ్ళ ఇంటి పేపర్లు తీసుకొచ్చి కూడా తాకట్ట పెట్టి ఆ అబ్బాయి దాంట్లో న్యూడ్ కాల్స్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు అనమాట. సో ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ల గురించి, దాని గురించి పోరాడిన వాళ్ళు, బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేపించిన వాళ్ళు, మరి ఈ యాప్ల మీద ఎందుకు పోరాడట్లేదు, ఈ యాప్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది నా క్వశ్చన్. సో ఏది ట్రెండింగ్ లో ఉంటే దానికోసం మీరు మాట్లాడతారు, వ్యూస్ కోసం చాలు, అంతే తప్ప దేశానికి ఉపయోగొచ్చే పనులు, జనాలకు ఉపయోగొచ్చే పనులు ఏది చేయరన్నమాట. జస్ట్ స్వార్థం మీది కూడా. ఇప్పుడు ఎవరైతే ఇష్యూస్ మీద మాట్లాడేటోళ్ళు ఉన్నారో వాళ్ళది కూడా స్వార్థమే అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏది ట్రెండింగ్ లో టాపిక్ ఉంది అదే ట్రెండింగ్ మీద ఉన్న టాపిక్ మీద మాట్లాడతారు, వ్యూస్ సంపాదించుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, క్రియేటర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు. కానీ ఇలాంటివి వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో మంది ఫ్యామిలీకి దూరం అయిపోతున్నారు, ఎంతో మంది ఎడిక్ట్ అయిపోయి పిచ్చోళ్ళు కూడా అయిపోతున్నారు అన్నమాట. సో ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ మీద ఎంత మంది అయితే పోరాడిరో, బెట్టింగ్ యాప్ ని ఎలా అయితే బ్యాన్ చేయించిరో, బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళ మీద కూడా ఎలాంటి శిక్షలు పడ్డాయో, సో ఇలాంటి యాప్ల కూడా ప్రమోట్ చేసే వాళ్ళ మీద సేమ్ యాక్షన్స్ రిపీట్ అవ్వాలని చెప్పేసి నేను గవర్నమెంట్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన యూత్ చాలా పాడైపోతుంది దీనివల్ల. అండ్ వాళ్ళు సంపాదించే డబ్బులు కూడా దీంట్లోనే పెడుతున్నారు. అండ్ చాలా మంది దొంగతనానికి పాల్పడుతున్నారు. అండ్ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు. ఇంట్లోనే వాళ్ళు ఏదో పనికి దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకెళ్లి కూడా ఈ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి చెడిపోతున్నారు. సో దయచేసి ఈ యాప్లను కూడా బ్యాన్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.